వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్తత్వం అవ్వచ్చు, లేకపోతే ఆయనకి సలహాలు ఇచ్చేటటువంటి ఎవరైనా సరే రాజకీయ సలహాదారులు ఎవరైనా అవ్వచ్చు, అంతగా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక విధంగా ఆయన వ్యూహాలు ఆయన చేసుకుంటూనే మరో పక్క రాజకీయ సలహాదారులు ఇచ్చేటటువంటి సూచనలు పాటిస్తారా, పాటించరా అనేది ఆయన అభిమతం. అయితే ఈ కోవలోనే 2014లో అయితే మాత్రం ఇరగవరపు అవినాష్ని అయితే రాజకీయ సలహాదారుగా ఉంచుకున్నారు. ఆయన చెప్పినటువంటి వ్యూహకర్తగా ఆయన చెప్పినటువంటి అంశాలను అయితే పాటించారు. తర్వాత 2019లో మాత్రం ప్రశాంత్ కిషోర్ని అయితే మాత్రం రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా రాజకీయ సలహాదారుగా ఉంచుకోవడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి అంశాలు అవ్వచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి వ్యూహాలు అవ్వచ్చు, మొత్తానికి ఎన్నికల్లో గట్టెక్కటం, 151 సీట్లు రావటం, ఫుల్ మెజార్టీ తోటి అధికారాన్ని ఫామ్ చేయటం కూడా జరిగింది. అయితే నవరత్నాలు అవ్వచ్చు, మరోపక్క పార్టీకి సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఈ వాలంటరీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారనేది అప్పుడు తెలిసినట్టుండే. తర్వాత 2024 వచ్చేసరికి ఆయన అయితే మాత్రం తప్పించేసి రిషబ్ రాజ్ని అయితే మాత్రం ఎన్నికల వ్యూహకర్తగా ఉంచుకోవడం జరిగింది 2024కి. అయితే ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాకపోవటం, మరోపక్క సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇన్వాల్వ్ అవ్వటం, రకరకాల పరిణామాల నేపథ్యంలో ఈయనైతే మాత్రం తప్పించేసి ఇప్పుడు మోహన్ సాయి దత్ని అయితే మాత్రం మోహన్ సాయి దత్ని నియమించడం. ఏంటి మోహన్ సాయి దత్ యొక్క ఆయన యొక్క ప్రతిభ ఏంటి? ఐఐటిలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు చెన్నైలో. మరోపక్క కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఆయన జాబ్ చేయడం జరిగింది. అలాగే స్పార్క్ అనేటటువంటి ఎన్నికల వ్యూహాలు చేసేటటువంటి ఏదైతే ఆ యొక్క సంస్థ ఉందో, సంస్థ ప్రైవేట్ సంస్థ, ఆ ప్రైవేట్ సంస్థలో ఆయన జాబ్ చేసేవాళ్ళు. మరోపక్క నారా లోకేష్ కూడా కొంచెం అంటే మంగళగిరిలో ఎన్నికల వ్యూహాలు ఆయనే అందించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తానికి అది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మోహన్ సాయి దత్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎంచుకోవడం జరిగింది. మరి ఈయన ప్రతిభ ఏ విధంగా ఇప్పుడున్నటువంటి వైసీపీని గాడిలో పెడతారు, ఇప్పుడున్నటువంటి వైసీపీని ఎన్ని జాకీలు చెప్పినా సరే 4-5 సంవత్సరాల తర్వాత అది పుంజుకుంటుందా లేదా, లేకపోతే ఉన్న 11 మంది చేయి జారిపోయే అవకాశాలు ఉన్నాయా, మరోపక్క ఎంపీలు 3 వాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్టీ ముందు ఉన్నటువంటి ప్రధానంగా అస్త్రశస్త్రాలు. మరోపక్క పార్టీకి కూడా ప్రధానమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అంటే పార్టీ అధికారంలోకి లేకపోతే అసలు అంటే క్యాడర్ని ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు బలోపేతం చేయాలా, ఆ పార్టీ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి పర్యటనలు, బెంగళూరు లెగిస్తే బెంగళూరు వెళ్ళటం, ఈ మధ్యకాలంలో వరదలు సంభవించినప్పుడు అక్కడ ఉండి అవసరమైతే నడుముల లోతు నీళ్లలోకి వెళ్ళి ప్రజలకి ఆపనాస్తం ఇవ్వాలా, పార్టీ పరంగా సహాయ సహకారాలు అందించాలా, మరోపక్క మంచినీళ్ళ ప్యాకెట్లు అవ్వచ్చు, లేకపోతే ఆహారం అవ్వచ్చు, బిస్కెట్లు అవ్వచ్చు, ఇవన్నీ అందించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. అంటే పార్టీ పరంగా ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి, ప్రభుత్వం చేసేటటువంటి కార్యకలాపాలు చేస్తాయి, కానీ పార్టీ పరంగా ఎంతో కొంత ఆదుకునే పరిస్థితి అయితే ఉండాలి. మేము ఇంత సహాయం చేశాం, ఇన్ని నియోజకవర్గాలను కాపాడాం, ఇంతమందిని అని చెప్పుకునే విధంగా. కానీ అలా కాకుండా అలా వచ్చి అట ఫోటోలు దిగేసి ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి 2 అభాండాలు వేసి మళ్ళీ వెళ్ళి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవటం, ఇప్పుడు మళ్ళీ తిరిగి తాడేపల్లి రావటం, అక్కడ నందిగాం సురేష్ని పరామర్శించడం, జైల్లో ఉన్నటువంటి నందిగాం సురేష్ని మళ్ళీ తాడేపల్లి వెళ్ళడం, లండన్ పర్యటనలో కొంచెం సమస్యలు ఎదురైనటువంటి నేపథ్యంలో అంటే పాస్పోర్ట్ విషయంలో కోర్టులు షరతులు విధించడంతో కొంచెం ఆగిపోవడం జరిగింది. ఈ విధమైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని పైకి లేపాలంటే ఏంటి, ఈ సాయి ఏ విధంగా వ్యవహరించగలడు, మోహన్ దత్త సాయి ఏ విధంగా వ్యవహరించగలడు, ఈయన మరి ప్రతిభ ఏ విధంగా వైసీపీకి ఉపయోగపడిద్ది, మరి ఈయన పార్టీని ఏ విధంగా గాడిలో పెట్టుకొని ఈయన యొక్క వ్యూహాలు అవ్వచ్చు, ఈయన సూచనలు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు ఆశిస్తారు, మరోపక్క సజ్జలకైతే ఉద్వాసన పలికినట్లు మనకు తెలుస్తుంది. మరి సజ్జల ప్రమేయం ఏ మేరకు ఉంటుంది పార్టీపై అవ్వచ్చు, లేకపోతే పార్టీ నాయకులకి ఇప్పటి వరకు కూడా అన్ని వెన్నుదన్నుగా ఉన్నటువంటి సజ్జల మరి ఇంటికే పరిమితం అవుతారా, లేకపోతే పార్టీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయో, మరోపక్క మోహన్ సాయి దత్త ఏ మేరకు ఈ పార్టీని గాడిలో పెడతారో మనం వేచి చూద్దాం.